గుడ్ ఈవినింగ్. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు వేములవాడ విప్పు ఆది శ్రీనివాస్ గారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్. ఆది శ్రీనివాస్ గారితో ప్రారంభిస్తే, ఆది శ్రీనివాస్ గారు, అమృత్ పథకంలో గోల్మాల్ జరిగింది, అక్రమంగా టెండర్లు దక్కించుకున్నారు ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి బావమర్ది సుజన్ రెడ్డి అంటూ దానికి సవాళ్ళు ప్రతిసవాళ్ళు మీరు మాట్లాడారు, మీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు, అందరూ రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ కూడా తర్వాత మరోసారి కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. ఏంటి దీంట్లో ఉన్నటువంటి మతలబ్? మ్యూట్లో ఉన్నట్టుంది ఆది గారు. నమస్కారాలు. ప్యానల్ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్కారాలు. ప్రధానంగా అమృత్కు సంబంధించినటువంటి టెండర్ల అంశానికి వస్తే, గత ప్రభుత్వ హయాంలో సెప్టెంబర్ 20వ తేదీన ఈ అమృత్ స్కీమ్ సంబంధించిన టెండర్లు కాబట్టాయి. అందులో 3,516 కోట్లకు సంబంధించినటువంటి టెండర్లు పిలువబడ్డాయి. అప్పుడు 3.99 ఎక్సెస్ వేసిండ్రు. ఎన్నికలకు సంబంధించినటువంటి కమిషన్ తో అనుమతితోటి 29 నవంబర్ 23 నాడు ఓపెన్ చేసిండ్రు ఈ ఏవైతే అమృత్ సంబంధించినటువంటి టెండర్. సరే, ఆ తర్వాత ప్రభుత్వం వాళ్ళది వేయింది, ప్రభుత్వం వచ్చింది, అవినీతి అక్రమాలు జరుగుతున్నటువంటి ప్రతి అంశం పైన కూడా ఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, ప్రజా సంపదను దుర్వినియోగం కాకుండా చూడాలని చెప్పని ఆలోచన మళ్ళీ టెండర్లు పెట్టే క్రమంలో 1 పాయింట్ చేంజ్ ఇంచుమించు 54 కోట్లకు వాళ్ళేమో 3.99 వేస్తే ఎంత డబ్బును మీరు ఆలోచన చేయండి. మీకు 54 కోట్లు తక్కువకే ఈరోజు టెండర్లు పిలిచిన సందర్భం ఈరోజు సుజను రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన బామర్ది అనేటువంటి మాట మాట్లాడుతుంటే దానికి వివరించిన మా మంత్రి వారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇచ్చినటువంటి సందర్భం. నేను ఇక్కడ ఒకటి అడిగిన ఆ రోజు ఈ రోజు మీ ద్వారా అడుగుతున్నా. అసలు టెండర్లు పిలిచినయే 3,516 కోట్లు అయితే కేటీఆర్ గారి నోట 8888 ఏదో కాలేజీలలో 10వ తరగతి ఇంటర్ పెట్టిన తర్వాత 11122 అన్నట్టు ఏదో టీవీలో యాడ్ వచ్చినట్టుగా ఈయన ఈ 4-8 అసలు ఈ అంకె ఎక్కడి నుంచి వచ్చింది అనేదే మా ప్రశ్న. పిలిచింది 3,516 కోట్లకి టెండర్లు అయితే 8,800 కోట్లు అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది. దీనిపైన నేను దేనికైనా సిద్ధమని చెప్పండి. ఈరోజు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టంగా చాలా ఆ ప్రెస్ మీట్ లో కూడా నేనున్నా. ఈ రోజు నేను మంత్రిగా ఛాలెంజ్ విసురుతున్నా. రేపటిలోగా ఇందులో అవినీతి అక్రమంలో జరిగినట్టు మీరు తీసుకొని వస్తే కాగితాలు నేను అక్కడికక్కడ రాజీనామా చేస్తా, నీవు కూడా రాజీనామా చేయడం సిద్ధంగా ఉండమని చెప్పని సవాల్ విసురుతూ సృజన్ రెడ్డి అనేటువంటి కాంట్రాక్టరు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి దగ్గరి బంధు కాదు, బామ్మర్ది. కట్ అయినట్టుంది. రైట్, మళ్ళీ ఆ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. కొన్ని పాయింట్స్ లేవనెత్తారు రాకేష్ గారు. అంటే ఒకటి, అసలు టెండర్ జరిగింది అంతకి ఎన్ని వేల కోట్లు, అంటే 3,000 చిల్లర టెండర్ పిలిచి కనీసం ఆ శ్రీనివాస్ గారు కంటిన్యూ చేయండి, మీ దగ్గర సిగ్నల్స్ ప్రాబ్లం. ఇది పూర్తిగా వినాలి, సమాజం వెళ్ళాలి. టెండర్ పిలిచింది 3,516 కోట్లే. ఈ రోజు ఆయన ఏమంటుంది 8,888 కోట్లలో అవినీతి అక్రమాలు అంటుంది. కాబట్టి ఈ రోజు మేము ఇంత స్పష్టంగా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు తెల్లవారి కేటీఆర్ మళ్ళీ ఈరోజు రాజీనామాకు రెడీగా అమ్మంటే ఏమంటాడు, నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్నా, రాజకీయ సన్యాసం నేను తీసుకోవడం సిద్ధంగా సిట్టింగ్ జడ్జితో దీనికి మీద పోదాం అంటాడు. అది ఇప్పటికే మీ అవినీతి అక్రమాల పైన, కాళేశ్వరం పైన సిట్టింగ్ జడ్జితో చర్చ జరుగుతోంది, ఫిర్యాదు మీద జరుగుతూ ఉంది. ఈరోజు విచారణ టెలిఫోన్ ట్యాపింగ్ మీద జరుగుతూ ఉంది. ఈరోజు గొర్రెలు బర్రెలు ఎన్ని స్కాములు ఉన్నాయి, వాటి అన్ని మీద విచారణ జరుగుతుంది. ఎందుకు విచారణ జరుగుతుంది? అంత తొందరపడి అవసరం లేదు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు రాజీనామా మీద రమ్మని చెప్పండి. ఆ రోజు రైతులు రుణమాఫీ చేస్తామంటే అది శిరోడు రాజీనామా చేస్తామని చెప్పండి. రుణమాఫీ రోజు 18,000 కోట్లు చేస్తే దాన్ని కూడా చిలువల వల్ల పరిచయం కార్యక్రమం మిగతా వాళ్ళు కూడా ఇస్తామని చెప్పండి సందర్భం చెప్తున్నప్పుడు కూడా ఈరోజు అమృతకు సంబంధించి అసలు ఇంకా ముందుకే జరగలేవు. పనులే ఫౌండేషన్ పరిస్థితిలో ఉన్నప్పుడు, ఫౌండేషన్ స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా అవినీతి అక్రమాలు జరుగుతాయి? అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 9 మాసాలు ప్రజాబాహుల్యంలోకి చొచ్చుకొని పోయిండు, ప్రజల మధ్యలో ప్రజాపాలన అందిస్తున్నాడు. ఈరోజు మేము 3 రోజులకే పడిపోద్ది అనుకుంటుంది, 3 నెలలకే పడిపోద్ది అనుకుంటుంది, 6 నెలలకే పడిపోద్ది అనుకుంటే ఈ ప్రభుత్వము 9 మాసాలు అవుతుంది. ఇంకా బ్రహ్మాండంగా ఫెవికాల్ బంధంతో ముందుకు పోతుంది. ఈ ప్రజలతో ఫెవికాల్ బంధాన్ని ఏర్పరచుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని ఓర్వలేక ఈర్షపడుతూ చేస్తున్నటువంటి ఆరోపణలు తప్ప ఎక్కడ కూడా అనా పైసా కూడా అవినీతి అక్రమాలకు
పాల్పడలే. దీని ప్రజలందరూ కూడా మేము వివరంగా వివరించినాం, మరోసారి వివరిస్తున్నాం. ప్రతిరోజు ఒక విమర్శ పెట్టి ప్రభుత్వం పేరు దుమ్మెత్తిపోయాలనుకుంటే మేము కూడా ప్రతిరోజు ప్రజలకు వివరణ ఇవ్వడానికి మా దగ్గర 65 మంది శాసనసభ్యులు ఉన్నాం, గౌరవ మంత్రివర్యులు ఉన్నారు, గౌరవ ఎమ్మెల్సీలు ఉన్నారు, గౌరవ ఎంపీలు ఉన్నారు, గౌరవ పీస్ అధ్యక్షులు, కార్యవర్గం ఉంది. తప్పనిసరిగా మేము కూడా ప్రజలు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వినతి పత్రాలు ఆయన చేసే ఆరోపణలు సమానం చెప్తామని చెప్పుకుంటూ పోతాం. ఈ రోజు వారు ఒక్కటే మీరు ఏమనుకుంటున్నంటే, ఈరోజు కేసీఆర్ గారు ప్రతిపక్ష నేతకు అవకాశం ఇస్తే అసెంబ్లీకి రాడు, విలువైన సూచనలు ఇవ్వడు. ఈరోజు ప్రజలు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పినప్పుడు కూడా ఈరోజు ఈ విధంగా ప్రతిరోజు ఏదో కార్యక్రమం పెట్టుకొని నిందలు వేయడం, ప్రభుత్వం తిప్పిపోసుకోవడం, ఆడిపోసుకోవడం అనేది ఇంకోటి ఆది శ్రీనివాస్ గారు అర్హత లేని కేవలం 2 కోట్ల లాభం ఉన్నటువంటి సంస్థకి ఇన్ని కోట్ల వర్క్ ఎట్లా ఇస్తారు అనేటువంటిది కూడా ఒక ఎలిగేషన్ కేటీఆర్ గారు అవనెత్తింది దాంట్లో.